మరి బర్రెలు కాపరి అన్నందుకు కేసు పెట్టింది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నేను కేసు గురించి మాట్లాడలేను. నిజంగా ఆర్జీవి అంటారు కాబట్టి నిజంగా ఆర్జీవి అంటాడు నిజంగా ఒక వింత జీవం చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ని తగ్గిస్తూ బర్రెలెక్కను లేపుతుంటే నిజంగా మాకు కూడా బర్రెలెక్కను చాలాసార్లు చెప్పింది, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే, మీరు పవన్ కళ్యాణ్ తిట్టుకోండి కానీ నా పేరు వాడి పవన్ కళ్యాణ్ తగ్గించుకొని బర్రెలెక్కని చెప్పింది. సో అక్కడ స్టేజ్ మీద బర్రెల కాపరి అని అంటే నిజంగా తను కూడా అంటే తను బర్రెల గురించి అట్ట అయినట్టు నాకు అనిపించలేదు. టూ ఫ్యాన్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తగ్గిస్తూ మాట్లాడుతుంటే ఎందుకు ప్రతిసారి మొన్న జగన్ కూడా మాట్లాడినాడు, సో నాకు మా చెల్లి బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు పవన్ కళ్యాణ్ రాలేవంటే, సో ఎందుకు ప్రతిసారి బర్రెలెక్కను పట్టుకొని పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తాను ఆ ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా ఎవరైనా ఒకటి మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని చూపించే కదా ఏదైనా చెప్పేది. ఆ వ్యక్తికి ఉన్న తెలివి మన ఇంట్లో పెద్దోళ్ళు కానీ అలాగే జగన్ చెప్పిండు అనుకోవచ్చు కదా, దాంతో తప్పే ఉంది. అట్లాంటప్పుడు నువ్వు జగన్ చెప్పేటప్పుడు నీ సొంత చెల్లిలో కాంగ్రెస్ జాయిన్ అయింది, సో నీ ఇల్లు చక్కగా పెట్టుకుని పక్కన గురించి ఆలోచించు అంతే అని. సో బర్రెలెక్క అక్కడ వచ్చింది, ఇక్కడ నీకు ఎందుకయ్యాను? సో బర్రెలెక్క మేము చెప్పింది, నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని, సో పవన్ కళ్యాణ్తో నన్ను పోల్చకండి, నేను పవన్ కళ్యాణ్ అంత గొప్ప స్థాయి వ్యక్తి నేను కాదు, పవన్ కళ్యాణ్ ఒక మంచి మానవతావాది, తను ఎంతోమంది సాయం చేసినాడు, అంత వ్యక్తితో నన్ను పోల్చాల్సిన అవసరం లేదు. సో తను మీరు తిట్టాలనుకుంటే పర్సనల్ తిట్టుకోండి కానీ నా పేరు వాడకండి, నిజంగా నేను ఒక అభిమాని కానీ ఫీల్ అవుతాను తప్ప కానీ. సో దానికి కంపారిజన్ చేస్తే మాత్రం నాకు అంత అనిపించలేదు. ఇప్పుడు ప్రచారంలో కూడా నేను బర్రెలెక్కని నాకు ఓటేయండి అని చెప్పి ఆమె చెప్పుకున్నాను. ఇప్పుడు ఆర్జీవి గారు అదే బర్రెలెక్క ఓడి వాడితే ఎందుకు అంత ఇన్సల్ట్ అవుతుంది? నిజంగా నేను వెళ్ళి ప్రాక్టికల్ చూశాను, చాలాసార్లు నేను బర్రెలెక్కతో ఉన్నాను కాబట్టి చాలాసార్లు అక్క శిరీషక్క అని అన్నాను, తమ్ముడు నా శిరీషక్క వీళ్ళకు నన్ను బర్రెలెక్క అని విలువాడు. తన బర్రెలెక్క అంటే పేరు ఎంత ఇష్టం అంటే తనకు అంత బీబాస్ మన ఇష్టం, తనకు బర్రెలెక్క పేరుతోనే తనకు నిజంగా ఈరోజు తను అంత పేరు వచ్చింది. తను చాలాసార్లు చెప్పింది అన్న, ఏమి మేము ప్రచారం చేసినప్పుడు కూడా మేము ఎక్కడ శిరీషక్క వాడలేదు, నామినేషన్లో శిరీష పేరు ఉన్నా కూడా మేము ఎక్కడ శిరీష పేరు వాడలేదు, బర్రెలెక్కనే పేరు తను పిలిపించుకుంది. అట్లా చాలా మంది మీడియా వాళ్ళ దగ్గర కూడా నేను బర్రెలెక్కనే నేను శిరీషక్కని కాదని చెప్పింది. సో అట్లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఆర్జీవి కేసు అంటే చెప్తే ఆర్జీవి ఇవ్వడన్నా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఏంది సెక్స్ సినిమాలు ఇస్తాడు, మా మమ్మీతో సెక్స్ సినిమా అట్లాంటి వ్యక్తి మాట్లాడితే అంటే కేసు వస్తుంది. సో చాలా ఒక మహిళా వ్యక్తిని పట్టుకొని సో నీతో పాటు సెక్స్ సినిమా వస్తా అంటే అటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు బర్రెలెక్క కరెక్ట్ బుద్ధి చెప్పింది అనుకోవచ్చు. చెప్తే అతను మండపాలు దెబ్బతిన్నాయి భయ్యా. సో ప్రతిసారి నువ్వు ఎందుకు అట్లా ఇన్స్టాల్గా మాట్లాడుతున్నావు? సో ఒకసారి అమ్మాయిని రెస్పెక్ట్ లేనట్టు మాట్లాడతావు, అదే అమ్మాయిని పట్టుకొని నువ్వు అట్లా రెస్పెక్ట్ ఇస్తుంటే అది నిజమా కాదని మాకు డైలమాలో ఉన్నాము. ఇక పవన్ కళ్యాణ్ లేపుతావు ఒకసారి వేరే విషయాల్లో కేసేసి ఇప్పుడు బర్రెలెక్క అని నన్నే పిలవండి అని చెప్పన్నా ఆమె వేరే అతను అదే ఓడితో పిలిస్తే ఎందుకంత బర్రెల కాపరి అని అన్నాను బ్రో. సో నువ్వు బర్రెలెక్కని పిలువు, సో బర్రెలెక్క ఒక హక్కు ఉంది, బర్రెల కాపరి. సో ఆ రకంగా ఎందుకు ఆ రకం నువ్వు డైరెక్ట్ పిలవండి, బర్రెలెక్క పిలువ. మన జగన్ చెప్పాడు నా సోదరి ఆ రకంగా వాడంతేనే ఒక బర్రెలెక్క ఉంది, బర్రెల కాపరి ఉంది అంటే నువ్వు మీ వీడియో కంప్లీట్ చూడండి బ్రో, వీడియో చూసి మీరు మాట్లాడండి. సో వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ అమ్మాయిని అంటే మేము వీడియో చూస్తుంటే అక్కడ మన ప్రక్కన బంది మీరు చూడండి అమ్మాయిని తగ్గించినట్లు అనిపిస్తుంది. సో అమ్మాయిని తగ్గిస్తూనే పవన్ కళ్యాణ్ తగ్గిస్తుంటే తను తట్టుకోలేకపోయింది, ఎందుకు నన్ను ఇంత ఇవ్వలేను అంటే బర్రెలు మేపుకోవడం తప్ప అన్న ఫీలింగ్ తనకు వచ్చింది. సో మీరు అన్నట్టుగా తన పేరు వల్లనే తనకు హైప్ వచ్చింది, కానీ ఆ పేరు తను ఇన్సల్ట్గా మాట్లాడాడు. సో నేను బర్రెలు మేపుకున్నా తప్ప అన్న ఫీలింగ్ తనకు కలిగింది కాబట్టి తనకు కేసు చేస్తుంది అనుకుంటున్నాను. సో నిజం చెప్తున్నా బ్రో, ఆర్జీవికి నిజంగా చాలా మంది ట్రై చేస్తారు బుద్ధి చెప్దాం ఆర్జిద్దామని. సో నిజంగా కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో బర్రెలెక్క నిజంగా మంచి దెబ్బ కొట్టిందని అనుకుంటున్నాను. ఈరోజు చేయకపోవచ్చు అన్న ప్రజల్లో అయితే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తను ఏదో సినిమా వేస్తున్నాడు, ఏదో లౌడాల్ సినిమా వేస్తున్నాడు. సో ఆ సినిమా మీద ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్జీవి గారు పరువు నష్ట దావా వేస్తే బర్రెలెక్క పరిస్థితి ఏమంటారు అన్న? పరువు నష్ట దావా అదే ఛాన్స్ బర్రెలెక్క కూడా ఉంది కదా, నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు, నా మనబాల్ దెబ్బ. సో ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. సో నువ్వు పర్మిషన్ చేస్తే అతను మీకు పర్మిషన్ వస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని పట్టుకొని ఒక మహిళ ఇన్ఛార్జ్ పట్టుకొని నీతో పాటు సెక్స్ సినిమా వస్తా అంటే అటువంటి నువ్వు చేయమాడతావు. సొంత కూతురుతో సెక్స్ సినిమా వస్తూ అంటాడు, సొంత అమ్మతో సెక్స్ ఇస్తూ అంటాడు, పవన్ కళ్యాణ్ తిరుగుతాడు ఒకసారి. వాడు పెద్ద ప్యాకేజ్ స్టార్ అన్నారు ఆర్జీవి గారు. అటువంటి గురించి మాట్లాడతాపు అటువంటి వ్యక్తి బర్రెల గురించి స్టార్టింగ్లో మాట్లాడు చాలా హ్యాపీ అనిపించింది. మాకు తగ్గించి మాట్లాడుతుంటే మాకు హట్ అనిపించింది. నిజంగా తను మంచి స్టెప్ తీసుకుంది. అటువంటి నీచ్ కంపెనీ కుత్తగల కావాలి సరైన సంబంధం చెప్పిందని అనుకుంటున్నా. సో ఈరోజు వాడు ఏదో ఎగురుతున్నాడు మీడియా ముందు నాకు సపోర్ట్ ఉందని, వాడు పెద్ద ప్యాకేజ్ స్టార్ ఆర్జీవి అంటాడు. సో నేను స్టార్టింగ్లో అనుకున్నా ఇంత మంచి ఇంత టాలెంట్. సో నేను చెప్తున్నా ప్రపంచం ఇద్దరు అన్న చాలా డెవలప్ నుంచి కింద పడిపోయిన వ్యక్తులు ఒక కేఏపాల్ మరొకరు ఆర్జీవి. సో నిజంగా ఈరోజు కేఏపాల్ కూడా మంచిగా అంటే తను అప్పుడు నేను చెప్తాను ఒక వ్యక్తి కోసం ఒక ఆస్కార్ లెవెల్లో ఆ రకంగా ఉండే తన ఒక ప్రెసిడెంట్ కూడా తన కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు తన బినామీల వల్లనో తను ఏదో తెలియదు కానీ ఒక రేంజ్లో ఉన్న వ్యక్తి పడిపోయారు అంటున్నా. సో ఆ రకంగా తను పడిపోయాడు. సో ఈ రకంగా ఈయనైతే ఒక పొలిటికల్ ఓకే కానీ ఈడైతే పెద్ద నీచ్ కంపెనీ కుదిరి ఆర్జీవి కాబట్టి నిజంగా నుంచి మాట్లాడడం తప్పు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తాను చాలా ఓవర్ దిగుతుండో ఏదో ఒక రోజు మాత్రం 100% చూసుకుంటాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి చంద్రబాబు టార్గెట్ చేస్తూనే పవన్ కళ్యాణ్ చాలాసార్లు చాలా పెళ్లిళ్ళ గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడు, లైక్ మన పొలిటికల్ డ్రామా అంటాడు, ప్యాకేజ్ అంటాడు.
సో నీకు ఎందుకు ఇవ్వడరా, నువ్వు ఏమన్నా ఎమ్మెల్యేవా, నువ్వు సర్పంచ్వా, వార్డు మెంబరా, నీకు ఎందుకు, నీకు సంబంధం ఏంది? నువ్వు సినిమాలు మరిగా సినిమాలు తీసుకో, నువ్వు ఏదో అవి సినిమాలు అవి తీసుకొని బతుకు అంతే. నీకు అంతే అని పవన్ కళ్యాణ్ జోలికి వస్తా, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి వస్తా, బర్రెలెక్క దగ్గరికి వస్తా, బర్రెలెక్క గెలుస్తా అంటే ఎవ్వడు ఊరుకోడు 100%. నీకు ఈ రోజు నువ్వు ఎగురుతున్నావు కానీ ఏదో ఒక రోజు నీకు 100% నీకు బాంబు లాగా దింగే అన్న. ఆలోచన చెప్తున్నా క్లియర్ కట్గా తీసిన సినిమా ఏంది? సో ఆయన ఇంటర్వ్యూ ఎవరున్నారు మాకు క్లియర్ కట్గా అర్థమవుతున్నది. సో మొన్న మన బైరెడ్ సిద్ధార్థ అంటే ఒక మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ తీసుకొచ్చి ఈడ వాడతాడు, ఈ డైలాగ్ చీడతాడు. మీరేం సినిమాలు తీసుకోవట్లే, యాత్ర సినిమా తీసుకోవట్లేదు మీరు. సో మీరేం సినిమాలు తీసుకోవచ్చు, మేము జస్ట్ పవన్ కళ్యాణ్ డైలాగ్ వాడితే మాత్రం దాన్ని ఏదో రకం ట్రోలిస్తాడు. సో ఏదేమన్నా మీరు చూడండి, సో సొంత మమ్మీని పార్టీ నుంచి బయటికి వెళ్ళి కొట్టిన వ్యక్తి, సో సొంత చెల్లి కాంగ్రెస్ పార్టీ, అట్లాంటి వ్యక్తి పార్టీని పట్టుకొని నిజంగా ఆర్జీబీ ఎగురుతాడు. నువ్వు ఎంత ఎగురుతావో ఎగురు, వచ్చే ఎలక్షన్ మాత్రం నీ 100% నీ బాంబు లాగా దేంగా నీకైతే. అంటే ఇప్పుడు బర్రెలెక్క ఎలక్షన్ల ముందు బర్రెలెక్కను పిలిస్తే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆర్జీవీ గారికి పిలిస్తేనే ప్రాబ్లం వచ్చిందా? అప్పుడు కొన్ని లక్షల మంది పిలిచారు. ఇప్పుడు చెప్తా, మన ఎగ్జాంపుల్ మన పల్లె ప్రశ్న చూసుకుందాం. సో రైతు బిడ్డ, మనందరం రైతు బిడ్డ అన్నాం. సో చాలా మంది అంటే వేరే రకంగా రైతు బిడ్డ అని గెలుస్తుంటే తను చాలాసార్లు మన బిగ్ బాస్ ఎందుకన్నా నా అట్లా ఇన్సల్ట్ చేశాను. సో వెటకారానికి నిజానికి తేడా ఉంటుంది బ్రో. తను వెటకారంగా మాట్లాడు కాబట్టి అన్నప్పుడు కేసు వేస్తాడు. సో నువ్వు నిజంగా బర్రెలెక్క మన జగన్ ఎంత మంచిగా అన్నాడు, నా సోదరు బర్రెలెక్క అన్నాడు. సో అన్నప్పుడు మనం స్వీకరిస్తాం. సో చాలా మంది మన జేడి లక్ష్మీ అని వచ్చి చాలా తను ఎంకరేజ్ చేశాడు. సో నువ్వు మర్యాద మారితే మర్యాద బ్రో, నువ్వు వెటకారం ఏందన్నది మాకు తెలుసు, అందరూ కొద్ది తెలివి ఉంది. సో మరి నాకు తెలివి ఉంది అని అనుకుంటా ఎరువు వీగితే మాత్రం ఏదో రోజు బుద్ధి చెప్పే రోజులు వస్తే 100% చెప్తే తనని బర్రెలెక్కని చాలాసార్లు చెప్పింది బ్రో, నాకు బర్రెలెక్కనే విలువ అండి, నన్ను శిరీష విలువ కానీ తనే చెప్పింది. సో నిజంగా ఆ బర్రెలెక్కను కూడా ఇన్సల్ట్ మారుతుంటే అట్లా మన బాలు దెబ్బతింటాయి కదా. సో నాకు అనిపించింది. సో ఆ రకంగా ఈరోజు ఎగురుతుండొచ్చు తనని, ఏదో ఒక రోజు తన స్థాయి పడిపోతాను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.